అవసరమైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నందుకు ఒక్కొక్కరు సుభాష్ చంద్రబోస్ లాగా తయారవుతారు తప్పితే నువ్వు షిండేలు ఎవరు ఉండరు. మేము తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులం తప్పితే అధికారం కోసం అని చెప్పి మా కాంగ్రెస్ ఫ్యామిలీ తిరుగుబాటు చేస్తుందని ఒక ప్రచారం కూడా లేకపోలేదు. లేదు మేము కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలని అమలు చేస్తూ వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోయి ఈ రాష్ట్రం ప్రజల కోసం ఆలోచిస్తాం తప్పితే అధికారం కోసం షిండేలు కావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ లాగా ఈ డొంక తిరుగుడు మాటలు ఈ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్కి ఏందంటే ఇప్పుడు వాళ్ళ సర్వైవల్ కోసం అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. దానికి మేము రియాక్ట్ అయితే మళ్ళీ కేసీఆర్ని మనం విమర్శించాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ పదే చెప్తున్నారు రేవంత్ సర్కార్ 10 ఏళ్ళు ఉంటుంది, 10 కాలాల పాటు ఉంటుంది, ఇలాంటి డోకా లేదు, రేవంత్ సర్కార్ చాలా సేఫ్ సైడ్లో ఉంటుందని పదే ఎందుకు అంటున్నారు మీరు? అంటే వాళ్ళు పదే కేసీఆర్ అండ్ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, మైండ్ గేమ్ ఆడుతుంది ప్రజలల్లో. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఎక్కువ సీట్లు గెలిస్తే గవర్నమెంట్ పడిపోతుంది అని అంటుండ్రు. దానికి మా కౌంటర్ ఏంటంటే ఏం గవర్నమెంట్ పడిపోదు, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంటుంది. ఈ 5 ఏళ్ళు కూడా మంచి పరిపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 ఏళ్ళు మనం అనుకున్న అభివృద్ధి జరుగుతుంది, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి మేము ప్రజలకు విశ్వాసం కల్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం. రైట్. చివరిగా పార్లమెంట్ ఒక్కసారి భువనగిరి దగ్గరికి మళ్ళీ రండి. భువనగిరి పార్లమెంట్ గెలుపు కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు, ఎలాంటి వ్యూహం చేయబోతున్నారు? తప్పకుండా నేను నాకున్న అనుభవాన్ని, నాకున్న పరిచయాలని, మా అభిమానులని అందరినీ కూడా కలుపుకుపోయి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువ 2 లక్షల మెజార్టీతోటి మా పార్లమెంట్ అభ్యర్థి. మీరు పార్లమెంట్ వరకు ఇష్టంతో చేస్తున్నారా కష్టంతో చేస్తున్నారా అని? చాలా ఇష్టంతో చేస్తున్నాం. ఎందుకంటే పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది, నేను కష్టపడాలి, అందరితోటి కలిసిమెలిసి ఈ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ నాతో పాటు మా నాయకుల మీద, కార్యకర్తల మీద, మా ఎమ్మెల్యేల మీద. భువనగిరి పార్లమెంట్ గెలిపించుకొస్తే మీకు నెక్స్ట్ క్యాబినెట్లో బెర్త్ ఉంటుందని సీఎం ఏమైనా చెప్పారా? అట్లా ఏం లేదు. అటువంటి సీఎం గారు ఇప్పుడు మంత్రి పదవులు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అటువంటి చర్చ ఏం జరగలేదు. కేవలం ఈ ఒక రివ్యూ మీటింగ్ మేము ఎమ్మెల్యేలము, పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలము, ముఖ్య నాయకులం, కోఆర్డినేటరు, మా అభ్యర్థి చామల కిరణ్ గారి, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఈ పార్లమెంట్ సీటు ఏ విధంగా మనం ప్రచారం చేసి గెలవాలన్న లక్ష్యంతో మీరు కూడా అడిగినట్టున్నారు కదా క్యాబినెట్ రేస్లో నేను ఉన్నానని స్టార్టింగ్లో. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఏకైక లక్ష్యం కేసీఆర్ని గద్దె దింపుతందుకు, మంత్రి అయితందుకు రాలే. టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం, కేసీఆర్ని గద్దె దింపుతాం, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని చెప్పి ఎప్పటి నుంచో నా ఆశయం, నా లక్ష్యం. అది నా ఆశయం నెరవేరింది. చాలా సంతోషంగా ఉన్నా. నేను మంత్రిని కావాలన్నా వద్దా అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని అడిగట్టారు కదా. అధిష్టానము నిర్ణయం తీసుకుని ఏ పదవి ఇచ్చినా సరే నా ఆశయం నెరవేరింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని నేను పోరాటం చేసిన. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా చేసినో ఈ కుటుంబ పాలన అవినీతి పద్ధతి పోవాలని అదే విధంగా పోరాటం చేసిన 10 ఏళ్ళు.